చాలా రోజులకు స్విగ్గీకి వచ్చిన ఇయాల నాకేమో 50 రూపాయలు ఖర్చు పెట్టిండు. పొద్దుగాల 50 రూపాయలు, మధ్యాహ్నం 60 రూపాయలు. ఇయాలొక్క రోజే పెడతాడు, రేపు ఎండ పెడతాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 9 అవుతుంది. ఇవాళ వచ్చేసి స్విగ్గీ కొడుతున్నా. దానికి ఎందుకు కొడుతున్నాం స్విగ్గీ అంటే, మనకు లాస్ట్ టైం ఒక 10 మినిట్ బోల్ట్ అని చెప్పి కొత్త ఒకటి వచ్చింది, అది యాడ్ చేసారు. నాది 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మాత్రమే పడుతున్నాయి. ఇంకా ఏంటంటే లాగిన్ ఉండాలి, 1000 రూపాయలు వస్తాయని చెప్పారు. ఒక రోజు కొట్టినా, ఆ రోజు మనకు ఒంట్లో బాగాలేకుండే. దాని తర్వాత వారం రోజులు ఇంటికానే వండుకున్నాను. దాని తర్వాత మన స్విగ్గీకి పోలేదు. ఇవాళనే ఆన్ చేసిన. ఎందుకు ఆన్ చేసిన అంటే, నాకు 2 రోజుల నుంచి కంటిన్యూగా స్విగ్గీ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఏంటంటే సర్జీ ఉంది, 50 రూపాయలు ఉంది, 60 రూపాయలు ఉంది, 70 రూపాయలు ఉంది అని చెప్పి చూపిస్తుంది. అరే ఎందుకు వస్తుంది, మన 10 మినిట్స్ బోల్ట్ కదా, ఇవన్నీ రాలేవు కదా, మరి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి చూస్తే మనది 10 మినిట్స్ బోల్ట్ నుంచి నార్మల్ ఐడికి మార్చేసిండు. అందుకని చెప్పేసి అలా స్విగ్గీకి వెళ్ళిపోతున్నాయి. ఏంటంటే మన సర్జీ 50 నుంచి 60, 70 అట్లా ఉంది మనకి. అలా ఇప్పుడు పోయేసి సాయంత్రం వరకు ఎంత అయితే చూడాలి. ఏంటంటే నైట్ వరకు కొడదాం, 9, 10, 11 వరకు కొడదాం. మధ్యలో ఒక 2 అవర్స్ ఇంటికి వచ్చేసి చూద్దాం నైట్ వరకు ఎంత అవుతుందో. టార్గెట్ అయితే తెలుసు కదా మనది, పెట్రోల్ కొని 1000 రూపాయలు కావాలి. ఒకవేళ మనకి ఎందుకంటే ఇన్సెంటివ్ రావియాలి మనం, ఎందుకంటే లాగిన్ నుండి అవన్నీ నుండి వేస్ట్. ఓన్లీ మనము టార్గెట్ కొట్టుకొని ఇంటికి వచ్చేద్దాం. ఏంటంటే పెట్రోల్ కొని 1000 రూపాయలు, మనకి ఇన్సెంటివ్ రావు, ఏం రావు. కాబట్టి మనకి ఎంత అయితే అవుతుందో అమౌంట్ దాన్ని బట్టి చూసి ఇంటికి వద్దాం. రైట్, మరి స్టార్ట్ అయిపోదాం. రైట్, మనకు ఫస్ట్ ఆర్డర్ పడ్డది స్విగ్గీలో. ఏంటంటే 50 రూపాయలు ఛార్జ్ ఉంది కదా మనకు, 50 రూపాయలు ఛార్జ్ పడ్డది. 25 రూపాయలు పడ్డట్టుంది ఆర్డర్కి. ఏంటంటే లాస్ట్ టైం కూడా మనకి ఇట్లా పడ్డది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు పడ్డా మనకు అమౌంట్ 25 రూపాయలే పడుతుంది. కాకపోతే ఆ టైంలో ఛార్జ్ ఎంత ఉంటుందో, అంటే 50 రూపాయలు ఉంటుందో, 60 రూపాయలు ఉంటుందో, 70 రూపాయలు ఉంటుందో, దాన్ని బట్టి మన ఛార్జ్ అనేది ఇస్తాడు. అట్నే ఇచ్చిండు. ఎంత డిస్టెన్స్ వచ్చేసి 5.9 ఉంది. పికప్ వచ్చేసి హోటల్, ఏది హోటల్ ఆహార్ అని చెప్పేసి ఉంది. హోటల్ పై పికప్ చేసుకుందాం. సామి 2128 పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇది? 3.6 చూపిస్తుంది. ఇది అంటే స్విగ్గీ ఆర్డర్ పెట్టారా? సాయి కుమార్ అని చెప్పేసి ఉంది పైన. మేడం సాయి కుమారే కదా పేరు? సరే, దీన్ని మెల్లగా ఇంట్లో వాళ్ళు ఉంటే రావచ్చు కదా, ముసలామని పంపిస్తారు. పాప నడవలేక నడుస్తుంది. 70 రూపాయలు వచ్చినాయి మనకు దీనికి. ఇందులో 50 రూపాయలు ఛార్జే ఉంది నాకు. అంటే 6 కిలోమీటర్లకి, అంటే 5.9 కదా, 6 కిలోమీటర్లకి మనకి ఇచ్చిన అమౌంట్ 25 రూపాయలు. ఇవాళ ఏంటంటే మనకి ఎన్ని కిలోమీటర్లు అన్నా పడని 25 రూపాయలే పడుతుంది అమౌంట్. కాకపోతే ఆ టైంలో ఛార్జ్ ఎంత ఉందో, అంటే ఇప్పుడు నాకు ఛార్జ్ ఉంది కదా 50 రూపాయలు, తర్వాత ఏంటంటే 60 రూపాయలు 65 రూపాయలు అటు ఉంటుంది మధ్యాహ్నం నుంచి. ఆ టైంలో ఛార్జ్ ఎంత ఉందో దాన్ని బట్టి అమౌంట్ అనేది మనకి ఇస్తాడు. రైట్, మనకు 2వ ఆర్డర్ పడ్డది. ఇది వచ్చేసి స్టార్ టిఫిన్ సెంటర్ నుంచి పడ్డది. ఫుడ్ రోడ్ ఇంకా రాలే, ఎంతసేపు పడుతుందో ఏమో. ఎన్ని ప్లేట్లు ఉన్నాయి? 1, 5, 6, 7, 8, 9 ప్లేట్లు. రైట్, మనకు ఫుడ్ రోడ్ వచ్చింది. 2 కవర్లు 9 ప్లేట్లు ఉన్నాయి మొత్తం. ఇది ఇప్పుడు ఇది లొకేషన్ ఏడుందంటే నాగారంలో పారామౌంటా ఏదో ఉంటుంది అబ్బా అపార్ట్మెంట్. పారామౌంట్ నోరు తిరుగుతలేదు. అపార్ట్మెంట్ దగ్గర పడ్డది మనకు. నా మహేందర్, థ్యాంక్ యూ. 75 రూపాయలు వచ్చినాయి దీనికి. రైట్, మనకు 3వ ఆర్డర్ కూడా పడ్డది. ఏంటంటే పిస్తా హౌస్ కాడికి వచ్చి కూర్చున్నాం నిమ్మలంగా. 5 నిమిషాలు అయింది. వెంబడే శ్రీ సాయి ఎక్కే టిఫిన్ నుంచి ఎటు సఫిల్ కూడా వేసిండు. ఆనంద్ బాబు సఫిల్ కూడా ఉంది కదా, అటు సైడ్ వేసిండు. 4.5 కిలోమీటర్లు ఏమో పడ్డది. ఫుడ్ రెడీ ఉంది మనకి, హైలైట్ కదా. ఇట్లా మన ఫుడ్ రెడీ పడ్డాయి అనుకో, 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఫాస్ట్గా అయిపోతాయి డెలివరీలు. అన్న 0798 4 ప్లేట్లు ఉన్నాయి. ఆడబడ్డది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది. ఇటు ఆనంద్ బాబు చౌరసా నుంచి రైట్ కొట్టి వెళ్ళిపోవాలి. మీరేనా అన్న? థ్యాంక్ యూ అన్న. గణేష్, థ్యాంక్ యూ. చాలా రోజులకు స్విగ్గీకి వచ్చిన ఇయాల నాకేమో 50 రూపాయలు ఖర్చు పెట్టిండు. పొద్దుగాల 50 రూపాయలు, మధ్యాహ్నం 60 రూపాయలు. ఇయాలొక్క రోజే పెడతాడు, రేపు ఎండ పెడతాడు. అప్పుడప్పుడు ఇట్లా పాటలు తన్నుకొచ్చి వస్తాయి అన్నమాట మా దగ్గర నుంచి. గమ్మత్ అనిపిస్తుంది. ఏదన్నా మనం పాట విన్నామనుకో, దాన్ని ఎట్లా కూని చేయాలా అని చూస్తాం. అంటే దాన్ని నాకు అనుకూలంగా మార్చేసుకుంటాను అన్నమాట నేను. మన గొంతు ఏం సింగర్, పెద్ద సింగర్లు కాబట్టి అప్పుడప్పుడు అట్లాంటి గొంతు మార్చేసి పాటలు పాడేస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. మేఘనా, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్, మా డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే టైం 1 అవుతుంది. నిన్న ఏంటంటే
ఓలా ఊబర్ ర్యాపిడో కొట్టినా కదా, ఈ టైంకి మెల్ల 1, 2 ఆ టైంలో లంచ్ చేస్తుండే, టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటుండే. ఇవాళ ఏంటంటే స్విగ్గీ కదా, అందుకని తెచ్చుకోలేదు నేను. ఆకలి అవుతుంది నాకు. ఏమనుకున్నా అంటే 2-3 వరకు 3-4 వరకు కొట్టేసి పోయి తినేద్దాం అనుకున్నా. కాకపోతే ఏందో ఇవ్వాలి మనకు ఒకటి కాగానే ఆకలి అవుతుంది. ఎట్లా ఇదే రూట్ ఉండదు కదా, చిన్నపురం రూట్లో. మెల్లగా ఇంటి నుంచి ఇంటికి పోయి తినేస్తే అలా ఆర్డర్ పడ్డది అనుకో, మళ్ళీ వస్తా. లేదనుకో ఇంటికి పోయేసి ఒక హాఫ్ అన్ అవర్, ఎంత ఇప్పుడు టైము 1:10 అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తా. మనకి 8 ఆర్డర్ పడ్డది. ఏంటంటే లంచ్ చేస్తాను, ఇంటికి పోయినా కదా, ఇంటికి పోయి అర్ధగంట ఉండొద్దాం అనుకున్నా. కాబట్టి ఎందుకో ఇంటికి కూడా బయటికి రాబోద్ది కాదు. మళ్ళీ గంట తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన. కేఎఫ్సీ నుంచి 3 కిలోమీటర్లు వేసిండు, అంటే 2.8 వేసిండు అంతే. 6632 ఓకే. అడగాల అమౌంట్ ఏమొద్దు మేడం, అది చెప్తా వాళ్ళకి అంతే. నేను ఇదేమో కొత్తగా ఉంది, చెప్తావు కొంచెం బ్యాగ్లో పెట్టుకున్నాక. వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు చెప్తా. పికప్ అయిపోయింది. కోక్ గుడి తీసుకున్నాం మనం. కేఎఫ్సీ వాళ్ళు ఏందబ్బా కొత్త మాట్లాడుతుర్రు. ఏమంటారు అంటే కస్టమర్ దగ్గర రేటింగ్ తీసుకోండి, నేను మీకు డబ్బులు వేస్తామంటున్నారు. ఎందుకు అట్లా? మీరు సర్వీస్ మంచిగా చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు కదా. ఇప్పుడు నేను వచ్చిన రాగానే ఫుడ్ రెడీ వచ్చింది, ఇట్లా ఇచ్చింది అనుకో, నేను పోయి తీసుకుపోయి మేడం కొంచెం కేఎఫ్సీ వాళ్ళకంట రేటింగ్ ఇవ్వండి మేడం అంటే వాళ్ళే ఇస్తారు. అదే ఒక్కొక్కసారి మీరు గంట లేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇయ్యరు కదా. మాకు కూడా అడగాలంటే కొంచెం ఉంటుంది కదా. ఏమో మావా, నేను ఫస్ట్ టైం వింటున్నా ఇట్లాంటిది. లాస్ట్ టైము చాలా రోజుల కింద అనుకుంటా, నాగారంలో కేఎఫ్సీ ఉంటుంది కదా, ఆడ బోర్డు పెట్టిర్రు, కస్టమర్ దగ్గర నుంచి రేటింగ్ తీసుకొని స్క్రీన్ షాట్ తెచ్చి వీళ్ళకి చూపిస్తే 30 రూపాయలు ఎంత ఇస్తా అని చెప్పేసి ఒక బోర్డు పెట్టిర్రు. దాని తర్వాత మనం అక్కడ డ్యూటీ పోలే కదా, అంటే దానికి పోలేదు, ఇప్పుడు వేరే చేస్తున్నాం కదా. మళ్ళీ ఇంటి రోజుల తర్వాత ఇవాళ చూస్తున్నా, ఇక్కడ కస్టమర్ రేటింగ్ కడితే డబ్బులు ఇస్తారంట. చెప్పుడు అదే మనం చెప్తాం, మిగతాది వాళ్ళ ఇష్టం. అంతేగాని బలవంతంగా వాళ్ళ ఫోన్ గుంజుకొని రేటింగ్ అయితే తెలియం కదా మనం. దాయనా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్, మనకు 11వ ఆర్డర్ పడ్డది మామ. క్రీమ్ స్టోన్ నుంచి హరిదాస్పల్లి వేసిండు. ఇది మన డంపింగ్ యార్డ్ దాటి పోతే రైట్ సైడ్ ఉంటుంది. అంటే మన చిన్నపురం నుంచి తిమ్మాయిపల్లి పోతాం కదా రూటు, ఆ రూట్లో రైట్ సైడ్ పోతే మనం బర్ల కూడా పోతాం కదా, ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లో పడ్డది. క్రీమ్ స్టోన్ నుంచి 10 కిలోమీటర్లు. నేను అప్పటి నుంచి అదే అనుకుంటున్నాను, లాంగ్ వద్దబ్బా, మనకు దగ్గర అంటూనే ఉన్నా. తీసుకుపోయి చక్క అవతలు ఎత్తేసిండు. మనం ముక్కుంటామా, మనం దూలగాళ్ళం. మనం ఏం చేస్తాం, కొంచెం రీచ్ కొడతా చెప్తా. ఇప్పుడు రీచ్ కొట్టినా కదా, ర్యాపిడోలో ఫుడ్ యాక్సెప్ట్ చేసిన 7 బిట్స్ పిల్లని. మరి ఏం చేయాలి మా? ఇక హరిదాస్పల్లి ఏమో గీడుంది, ఈడ నా లొకేషన్ ఈడుంది. ఈ నుంచి ఇట్లా ఇచ్చేసి ఈడికి పోవాలి, ఇట్లకెళ్ళి వెళ్ళిపోవచ్చు. ఆ నుంచి 6 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. 7597 అంటే మనం మామూలు వాళ్ళం కాదు మనం. ఓహో, సిఓడి పెట్టింది మామ. దీనికి ట్రాన్స్ఫర్ నమాన్ వచ్చిందంటే ఫ్లోటింగ్ క్యాష్ సిఓడి ఉన్నట్టే. 567. కస్టమర్లు కూడా తెలివితో పెడతారు మామ అంత దూరము సిఓడిలో. ఎందుకంటే ఒకవేళ ఆర్డర్ వస్తుందో రాదో అని చెప్పి డౌట్ మీద పెడతారు కొంతమంది ఏంటంటే వచ్చినాక పెడదాం అనుకుంటారు. వచ్చినాక డబ్బులు ఇద్దాం అనుకునేటోళ్ళు ఏమో రెగ్యులర్ వాళ్ళు ఏంటంటే ఆర్డర్ వచ్చినాక డబ్బులు ఇద్దాం అన్నట్టు సిఓడి పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇంత దూరం ఆర్డర్ వస్తుందో రాదో, మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుందేమో అన్నట్టు సిఓడి పెడతారు. వాళ్ళ డౌట్ కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఈ నుంచి ర్యాపిడోకి వెళ్ళిపోదాం. ర్యాపిడోలో ఎంత వచ్చిన అమౌంట్ అది 10 కిలోమీటర్లు ఏమో పడ్డది, అంటే 9.7 ఏమో పడ్డది, 9.7 ఎంత పడ్డది ఈ నుంచి. సరే ఆగు, ఇది పికప్ అయిపోయింది కదా. 94.5 ఉంది, అంటే 94 రూపాయలు వేసుకో. పోయి ఇది కూడా పికప్ చేసుకుందాం. ఫుడ్ రెడీ ఉందో లేదో, ఇది ఫుడ్ రెడీ ఉంటే బెస్ట్. డబ్బున 2085 ఇదే పెట్టి పెడదాం. అది అట్లా ఉన్నదిగా. ఏ రూట్ చూపిస్తుందో ఇప్పుడు ఇది. ఫస్ట్ స్విగ్గీది ఓపెన్ చేయి, మ్యాప్ పెట్టు. ఏ రూట్ తక్కువ చూపిస్తే ఆ రూట్ వెళ్ళిపోదాం. 2 రూట్లు చూపిస్తుంది. చిన్నపురం మీకు నుంచి పోతేనేమో 9.5 కిలోమీటర్లు ఉంది. అదే దమ్మాయిగూడ లోపల నుంచి పోతేనేమో 8.5 కిలోమీటర్లు ఉంది. అప్పుడు మనం 8.5 కిలోమీటర్ నుంచి పోతాం కదా, 9.5 ఎందుకు పోతాం? పోము. రైట్, ఈ మ్యాప్తో మనకు పని లేదు, అక్కడ వెళ్ళిపోదాం. అంజలి 567 మేడం. చేంజ్లో మేడం నా దగ్గర. థ్యాంక్ యూ మేడం. మనకు టిప్ వచ్చింది మామో, 600 ఇచ్చింది మేడం. అంటే ఎంత,
రూపాయలు కలిపితే 70, 30, 33 రూపాయలు టిప్ వచ్చింది మామ మనకు. థ్యాంక్ యూ అమ్మ. ఇప్పటి వరకు మొత్తం 13 ఆర్డర్లు అయినాయి. ఇప్పుడు వచ్చి 14, 15 బ్యాచ్ ఆర్డర్ పడ్డది మనకి. ఇది 2 వచ్చేసినాయి ఫుడ్ రెడీ. ఒకటేమో బిగ్ బౌల్, ఇంకోటేమో చైనీస్ సోకు. 2 దమ్మాయిలోనే ఉన్నాయి. ఏడ నాగారం కృష్ణ థియేటర్ ఉంది కదా, దమ్మాయి కూడా దాటినాక దాని పక్కన కలీలు ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ మేడం. ఇదేంది ఇది? జీనీ ఆర్డర్ ఇది. ఒక్క నిమిషం ఆగు. మారుతి నుంచి ఇన్స్టామార్ట్. ఇదే కొత్తగా పడ్డది. దిస్ ఈ స్పెషల్ పికప్ ఆర్డర్. పికప్ ఐటమ్ ఫర్ కస్టమర్, బ్రింగ్ ది రిటర్న్ ఐటమ్ బ్యాక్ టు స్టోర్ అంట. ఇప్పుడు నాకు పడ్డ ఆర్డర్ ఏంటంటే కస్టమర్ దగ్గర ఇన్స్టామార్ట్ ఆర్డర్ ఉంది. ఏంటంటే మరి ఆయనకి రాంగ్ వచ్చిందా మరి ఏమైందో నాకు తెలియదు. కస్టమర్ వచ్చేసి రిటర్న్ పెట్టిండు. ఇది కస్టమర్ నుంచి రిటర్న్ స్టోర్కి, ఇన్స్టామార్ట్ దమ్మాయిగూడ స్టోర్కి. అంటే ఇట్లా పెట్టినా కానీ మనకు ఆర్డర్ పడుతుందా? ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు దానికి కూడా సర్జీ అమౌంట్ వచ్చింది. ఇన్స్టామార్ట్ సర్జీ అమౌంట్ లేదేమో అనుకున్నాను అప్పటి నుంచి. నాకు అప్పటి నుంచి ఇన్స్టామార్ట్ కూడా సర్జీ వస్తుందని తెలిస్తే నాకు గిన్నె కొడుతుంది దమ్మాయిగూడలో. అప్పటి నుంచి ఊరంతా ఎదుగు తిరుగుతుండే నేను. మారుతి సీల్ ఓపెన్ చేసిర్రా? ఏమైంది మేడం ఇది? దీన్ని అది వస్తుంది కదా స్లిప్, అది ఇస్తారా? ఇవ్వలేదా? ఇన్స్టామార్ట్ వాళ్ళు ఇవ్వలేదా? ఐటమ్ అయితే బరాబర్ ఉంది, అందుకనే తీసేసుకున్నాం. ఇగో 3,500 రూపాయలు ఉంది ఐటమ్ కాస్ట్. మరి డిస్కౌంట్ ఉందా లేదా నాకు తెలియదు కానీ ఎట్లా తీసుకొచ్చినాం ఆ డెలివరీ బాయ్. మన బ్యాగ్ కూడా ఇంత సైజు ఉంటుంది కదా, మన బ్యాగ్ కూడా పెద్దగా ఉంది. ఇది ఇప్పుడు నా బ్యాగ్లో పెడతా చూడు, నా బ్యాగ్ కంటే ఇదే పెద్దగా ఉంది. ఇప్పుడు ఐటమ్ చూపిస్తా చూడు. ఇది నా బ్యాగ్ కదా, ఇగో నా బ్యాగ్ కంటే పెద్దగా ఉంది చూడు. ఇటు నేను చూపిస్తా ఇది కూడా. ఇగో నించో పెడదామన్నా కానీ ఇగో ఈ నించో పెడితే ఇంత పైకి వస్తుంది. అమ్మ ఇది ఎట్లా తీసుకొచ్చింది మావా? తీసుకొచ్చిన తోపసలా. మనం ఇలా పెట్టేద్దాం. రైట్. ఎందుకంటే ఇప్పుడు ఆ మూత పెట్టినకి రాదు, మూత పెడితే అది పట్టదు, అందుకే అలా పెట్టేసిన. అన్నా రిటర్న్ మచ్చాలు ఉన్నాయంట. ఇప్పుడు బిల్ ఇస్తలేరా, స్లిప్ ఇస్తలేరా? అయితే నేను రాక చాలా రోజులు అవుతుంది. లేక ఇవ్వాలని వచ్చినా ఇట్లాంటి నాకే పడతాయి. శ్రీను 3295. రైట్ రైట్ మా రిటర్న్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పోయి చాయ్ తాగుదాం ఒకటి. ఆ లోపు ఏదైనా ఆర్డర్ పడ్డది అనుకో, ఓకే. పడకపోయింది అనుకో ఇంటికి వెళ్ళిపోతా. 100 రూపాయలు పడ్డదండి, 10 రూపాయలు టిప్ అట్ట మళ్ళీ దమ్మాయి కూడా. ఓకే ఇట్లాంటివి ఏమైనా ఉంటే కొడతా, యాక్సెప్ట్. ఏంటంటే కాపురకు పోయి మా దమ్మాయి కూడా రావాలి. 100 రూపాయలు. మా చాయ్ తాగుదాం అనుకున్నాగా, మన చాయ్ ఉండదు, టైం అయిపోతుంది. చాయ్ తాగినాకనే పోతా. ఇప్పుడు ఏంటంటే మనకు ఇందాక ఒకటే పడ్డది కదా చాయ్ తాగుదాం అని చెప్పినప్పుడు, కాకపోతే బ్యాచ్ పడ్డది కేఎఫ్సీ నుంచి ప్లస్ లక్ష్మీ దాబా నుంచి. అయ్యేటట్టు అనిపించింది నాకు. అక్కడ చెప్తా దాని గురించి, చెప్తావు ఇంట్లో డెలివరీ అయిపోయాక చెప్తా దాని గురించి. 268 మేడం. థ్యాంక్ యూ మేడం. నేను చాయ్ తాగేటప్పుడు నాకు ఫస్ట్ ఇది పడ్డది. దీనికి వచ్చేసి మనకు 100 రూపీస్ చూపించింది. సరే ఇది లాస్ట్ రైడ్ దమ్మాయివాడ పడ్డది కదా, ఇది ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను మొదలంగా చాయ్ తాగుతున్నా, ఎంబడే ఇంకోటి పడ్డది కేఎఫ్సీ నుంచి. నాకు అర్థం కాలేదు ఇదేందబ్బా మళ్ళీ పడుతుంది. అదే ఒక 2 సెకండ్లు ఆయన ఇది, ఎందుకంటే దానికన్నా ముందు మనం ఒక బ్యాచ్ కొట్టినాం కదా, దాంట్లో ఒకదానికేమో సర్జీ ఇచ్చిండు, ఇంకో దానికి సర్జీ ఇవ్వలేదు కదా. ఇదేంటంటే 2 సర్జీ ఇచ్చిండు. నాకు అదే అర్థం కాలేదు ఒక సెకండ్. ఫస్ట్ దానికి సర్జీ ఇచ్చిండు, 100 రూపాయలు వేసిండు, మంచిగా అనిపించింది. అంటే 10 రూపాయలు టిప్ ఉన్నట్టుంది అనుకున్నా. రైట్ అయిపోయింది కదా, ఎంబడే 110 రూపాయలు పడ్డది. అరే ఇది 110 రూపాయలు పడ్డది, ఇదేందబ్బా అంటే దీనికి 20 రూపాయలు టిప్ ఉన్నట్టుంది దీనికి అని అనుకున్నా. 200 రూపాయలు సెట్. ఇది వచ్చి చిన్నపురంలో ఉంది. ఈ ఆర్డర్ కూడా ఇచ్చేసి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ అన్న. దీనికి 110 వచ్చినాయి మనకు. ఏంటంటే టిప్ ఉంది ఇందులో 20 రూపాయలు. రైట్ మా మొత్తానికి మన డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మనం ఎంత పొద్దున 9ంటికి స్టార్ట్ అయినాం ఇంటికాడ నుంచి. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, 7 నిమిషాలు తక్కువ. అంటే దగ్గర 11 గంటలు. కాకపోతే ఈ 11 గంటలలో నేను ఒక 2.5 అవర్స్ తీసేస్తా. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ అని చెప్పేసి 1 గంట ఇంటికి వచ్చిన. అంటే డ్యూటీ ఆన్లైన్లో ఉంది, కాకపోతే ఏంటంటే నేను ఇంటికి వచ్చి చూసిన అనమాట. ఇక డ్యూటీ పడితే పోదాం, లేకపోతే జెర్సేపు ఆదాం అన్నట్టు 1 గంట ఆదాం అనుకున్నా. కాకపోతే ఆర్డర్లు ఏం పడలేదు మనకి, అందుకని చెప్పేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయినా. ఇక 1 గంట సేపు ఉన్నా, ఆర్డర్ ఎట్లా పడతలేదు అని చెప్పి నేను సైనిక్పూర్ వెళ్ళిపోయినా అటు నుంచి. మళ్ళీ సాయంత్రం ఇది బిట్స్ పిల్ అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయినా. ఏంటంటే 5:30కు ఏమో ఇంటికి వెళ్ళిపోయినా, 7:30కి అట్లా వచ్చిన. అంటే 7ంటికి ఆన్ చేసిన, 7:30కి అట్లా వచ్చిన.
అందుకని చెప్పి 2.5 hours తీసేస్తా. అన్ని 11 గంటలలో 13 గంటలు కదా, మర్చిపోయినా 9 నుంచి 9కి 12 గంటలు, 13 గంటలు మొత్తం. ఈ 13 గంటల నుంచి 3 గంటలు తీసేసి అంటే 10 గంటలు మనం ఇలా పని చేసినట్టు మొత్తం. ఈ 10 గంటలలో మనం మొత్తం వచ్చేసి 18 ఆర్డర్లు కొట్టినాం. ఇది 18 ర్యాపిడోలో ఒక ఆర్డర్ కొట్టినాం కదా, అదొకటి మొత్తం 19 ఆర్డర్లు. ఇక స్విగ్గీలో వచ్చేసి 1480 రూపాయలు అయింది. ర్యాపిడోలో 100 రూపాయలు కొట్టినాం కదా, ఒకసారి ర్యాపిడో ఓపెన్ చేద్దాం. 97 రూపాయలు కొట్టినాం మనము. తర్వాత మనకి టిప్పులు వచ్చేసి అలా ఎంత వచ్చినాయి, ఒక మేడం 33 రూపాయలు ఇచ్చింది, ఒక అన్న 12 రూపాయలు ఇచ్చిండు, అంటే 45 రూపాయలు. అవి ఒకసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. 1480 ప్లస్ 97 రూపాయలు ర్యాపిడోలో కొట్టినా ప్లస్ మనకు 45 రూపాయలు టిప్పులు వచ్చినాయి, అంటే ఈజ్వల్ టోటల్ మనం వచ్చేసి అలా 1622 రూపాయలు కొట్టినాము. ఇప్పటికీ 150 కిలోమీటర్లు తిరిగినాం, అంటే 149 పాయింట్ చేంజ్ ఉంది కదా, అంటే ఇంటికి వరకు ఒక 200-300 మీటర్స్ ఉంటుంది కదా. టోటల్ కలిపేసి 150 కిలోమీటర్లు అనుకో. 150 కిలోమీటర్లు అంటే 330 రూపాయలు, అంటే 3 లీటర్లు కదా, 330 రూపాయలు తీసేద్దాం వీళ్ళకి. మైనస్ 330 రూపాయలు ఈజ్వల్. ఇవాళ మనం పెట్రోల్ ఓను మనం సంపాదించింది 1292 రూపాయలు, అంటే రౌండ్ ఫిగర్ 1300 వేసుకోవాలి మనం సంపాదించింది. అదే నేను కాబట్టి 1300 కొట్టినా. వేరే వాళ్ళు అయితే ఇంకెక్కువ కొడతారు తెలుసా, ఇట్లా సర్జీ పెడతారు కదా, సర్జీ పెట్టినప్పుడు ఏంటంటే 2000, 3000, 2500 ఇట్లా కొడతారు. నేను మాత్రం అంత రిస్క్ తీసుకోలే. ఏంటంటే నైట్ కూడా కొట్టొచ్చు, నైట్ కూడా సర్జీ ఉంది, కాకపోతే అలవాటు పోయింది కదా, అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నా. రేపు కూడా ఒకవేళ ఇట్టే పెట్టినాను మనకు సర్జీ, రేపు కూడా కొడతా స్విగ్గీ, లేదంటే ఓలా ఊబర్ ర్యాపిడో కూడా తిరుగుతా. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని ఒక 4 రైడర్లకి షేర్ చేయండి. రైట్, బాయ్ బాయ్, గుడ్ నైట్.